అంతే. హ్మ్. ఒక వస్తువుని ఎలా చూస్తున్నాము అండ్ దీని మీద కూడా ఒక పాట రాశారు. ఓకే. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను. హ్మ్. అరే! వినంగానే నాకు ఫస్ట్ భలే ఉందే ఇది అనిపిచ్చింది. సో, నేను దీని మీద ఒక రీసెర్చ్ పేపర్ గూడా రాశాను. ఓకే. కానీ మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఆయన రాసిన గమ్మత్తు. హ్మ్. నువ్వు నాతో ఏమన్నావో, హ్మ్. నేనేం విన్నాను. హ్మ్. నువ్వేదో అన్నావు. అవును. కానీ నువ్వన్నదే నేను విన్నానా? హ్మ్. అన్నది క్వెషన్ ఆయనది. అవును. బదులేదో ఏం చెప్పావో. నేను మళ్ళీ ఏదో అడిగా. దానికి నువ్వేదో బదులు జెప్పావు. నేనేమనుకున్నాను? నువ్వు జెప్పిందే నేనెందుకు అనుకుంటా? అవును. సో, ఇలాంటి ఒక విషయాన్ని ఆయన ఒక సరదా పాటలో రాసేసారు. హ్మ్. అంతేకాదు మీరు అదే సినిమాలో ఇలాంటి 2 పాటలున్నాయన్నమాట. హ్మ్. కాలం ఆగాలి నాక్ కాలి అహా! కాలం ఆగాలి నా ఐ మీన్ ఆ పాట ఏముంటుందంటే కాలం ఆగాలి నా వేలి సైగే చూసి. పర్ఫెక్ట్. హ్మ్. నేనేదైనా సైగ చేస్తే కాలమే ఆగిపోవాలి. ఓకే. అంత స్థాయిలో ఆయన రాస్తూ తర్వాత 'మహర్షి' అనే సినిమాలో ఉంటుంది 'సాహసం నా పదం' అని. హ్మ్. కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా. హ్మ్. కష్టమో నష్టమో లెక్కనే చేయను. ఇలా ఐ మీన్ నేనిలా చిటికేస్తే జరిగిపోతుంది అన్నంత ఒక పాజిటివిటీ హ్మ్. మరి అవసరమైనప్పుడు అది కూడా చాలా అవసరము. అలాంటి విషయాల్ని కూడా ఆయన్ని ఎంత మోతాదులో ఎక్కడెక్కడ ఎలా తీసుకొని వాడుకోగలము అన్నది హ్మ్. చాలా బావుంటుంది. హ్మ్. సో, ఆయన నుంచి నేర్చుకోగలిగినవి ఇవ్వండి. హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి. బట్ క్లుప్తంగా. అవును. మనం జీవితాన్ని చూసే దృక్కోణాన్ని మార్చగలిగిన వ్యక్తి. నా జీవితంలో జరిగింది. హ్మ్. నాకు బాగా గుర్తు నేను కొంచెం డిఫికల్ట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఒకానొకసారి మా గురువుగారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఆయన ఆ రోజు మా ఇంట్లోనే ఏదో చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఆయన రా నేను పిలుచుకెళ్తాను సీతారామ శాస్త్రి గారి దగ్గరికి ఈరోజు బయట సభ హ్మ్. జరుగుతుంది. మామూలుగా అయితే ఎగిరి గంతేసి "ఆ! నేనొచ్చేస్తానండి" అనాలి. ఆ రోజు రివర్స్. "నేను రానండి ఈరోజు ఓపిక లేదు నాకు. పొద్దున ఎక్కడో బయటికెళ్ళేసి." ఓకే. "నాకు ఓపిక లేదండి" అని. ఆయన బలవంతంగా తన కారులో నన్ను తీసుకెళ్ళి త్యాగరాయ గాన సభకి హ్మ్. ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఓకే. ఏం మాట్లాడాను? నాకేం గుర్తులేదు. హ్మ్. పావుగంట మాత్రం ఖచ్చితంగా మా మా ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ జరిగింది. హ్మ్. నేను చాలా తక్కువ మాట్లాడాను. నా డీటెయిల్స్ ఏవో కొంత అడిగారు. ఆయన ఎక్కువ ఏదో డిస్కషన్ జరిగింది. మా ఇద్దరి మధ్య జరిగిన ఏకైక కన్వర్జేషన్ అది. హ్మ్. సాయంకాలం నేను మా గురువుగారికి కాల్ చేసి, "సార్ నా జీవితం మారిపోయిందండి. నిన్నటి దాకా ఉన్నది వేరు, ఈరోజు వేరు." హ్మ్. ఒక్క సంభాషణతో. ఒక్క సంభాషణతో. హ్మ్. అది నన్ను ఎంతలా తీర్చిదిద్దిందంటే, ఇంక దాని తర్వాత నా అచీవ్‌మెంట్స్ అనండి, నా గ్రోత్, నా గ్రాఫ్ అడుగడుగున ఆయన ప్రమేయం ఉంది. ఓకే. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా బయట సభల్లో కలిసినప్పుడు కలవడమే తప్ప మాట్లాడేంత సాహసం చేయలేదు నేను. ఓకే. సో, అలాంటి ఒక వ్యక్తి ఆయన. హ్మ్. అంటే కలవటం మాత్రం చేత నా జీవితం మారిపోయింది అంటే, హ్మ్. ఆయనతో ఇంకొంచెం కాలం నాకు అవకాశం ఉండింటే ఎంత బావుండేది. అన్ హ్మ్. అన్ ఐ మీన్ ఆ వెల్తుంటుంది. కానీ మళ్ళీ ఇలా ఏదనిపించినా ఒక జానర్‌కి ఆయన పాటుంటుంది. అవును. నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు, ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు. ఎగ్జాక్ట్‌లీ. సో, అలా ఆ లోటుంటుంది. అదే రేపటికి మార్గదర్శి. ఐ మీన్ రేపటికి కారణం అదే. ఈ హ్మ్. లోటుని తీర్చుకోవడం కోసమే రేపు అవును. నాకు ఇంకోరెవరైనా ఆ లోటు తీరుస్తారేమో అని వెతుకులాట ఉంటుంది కాబట్టి. హ్మ్. అలా మీరు మీరు జానరా చెప్పండి. దానికి ఆయన పాటుంటుంది. అవును. సాహిత్యం తెలుసుకుంటే చాలు. అవును. మొన్న ఎక్కడో ఒక చిన్న పెళ్ళికెళ్ళా. ఆఫ్ ద టాపిక్ అయినా. ఓకే. సరదాగా నేను మా మెడికల్ ఫీల్డ్‌లో నాకు గురువు డాక్టర్ శ్రీకాంత్ గారు ఆయనున్నారు. సరదాగా హ్మ్. కూర్చొని హ్మ్. ఎవరో పక్క నుంచి ఏదో మాట్లాడుతూ అన్నారనమాట. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు సిగ్గుపడడం మానేశారు. హ్మ్. నేను టప్పున అంతటి మహా నేరమేం చేశాం ఎందుకు తలొంచాలట హ్మ్. అని 'అమితుమిలో' ఆయన రాసిన పాట. హ్మ్. టక్కున ఆయన తిరిగి అరే! ఏ సిట్యుయేషన్‌కైనా ఒక పాటుంటుందా? అంటే నేను ముందు చెప్పిన మాటని దీనికి ఇక్కడ కనెక్ట్ అవును. చేస్తా. అవును. ప్రతి పనికి పాటున్నట్టే, ప్రతి పాటకి ఓ పని ఆయన సృష్టించారు కాబట్టి,
ఆ పనిని ఆ పాట చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఎవరైనా అన్నారనుకోండి, "ఆహా! లేదండి అలా ఎలా? ఎందుకు తలంచాలి వాళ్ళు పాపం?" దానికి ముందు లైన్ కూడా ఆయనే రాశారు. పెళ్లిలో సిగ్గనేది కొంచెం అందం కదా అంటే, నెక్స్ట్ లైన్ కౌంటర్. ఓకే. అంతటి మహానేరం ఏం చేశానని. సో, ఇలా ప్రతి చోట మీకు కనిపిస్తారు. అవును. ఆయన ఇంటర్‌వ్యూస్‌ని చాలా మంది కోట్ చేస్తూ ఇలా, ఇలా అని చెప్తూ ఉంటారు. దాంట్లో ఈ బెనిఫిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో, అది మనం ఆయన సాహిత్యం తెలుసుకుంటే మనిషిని మనిషికి గౌరవిస్తామండి. అవును. బేసిక్‌గా ఆయన సాహిత్యంలో జగమంత కుటుంబం నాది అని ఆయన నమ్మారు. ఆయన కుటుంబంలో చేర్చుకునేవాళ్ళు. ఆయన బాబాయి, మామయ్య, అన్నయ్య, తమ్ముడు ఇలానే పిలిపించుకునేవాళ్ళు. అది గనక మనకు అర్థమైతే, ఆయన సాహిత్యం గనక అర్థమైతే, మనం చేయగలిగింది ఏంటి అంటే, మనిషిని మనిషిగా గౌరవిస్తూ, ఇదంతా నా కుటుంబం అని ఫీల్ అవ్వగలుగుతాం. అంతే. అంతకు మించిన ఆనందమో, అంతకు మించిన సంపదో ఏముంటుంది? సో, అది సీతారామ శాస్త్రి గారు ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే, మనం పొందగలిగిన అడ్వాంటేజ్. అది అంతే. ఆయన ఉన్న కాలంలో ఉన్నాము అని గర్వంగా చెప్పుకోగలిగింది. లేదు ఆయన కొద్దో గొప్పో మాకు తెలుసు అని చెప్పుకోవడం ఏ జన్మలో ఏ పుణ్యమో గానీ అదో అదృష్టం అంతే. నైస్. నైస్ అండి. మీ బుక్ మంచిగా పబ్లిష్ అవ్వాలి. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయ్యో! తప్పకుండా. థాంక్ యూ. ఐ మీన్ అది ఆయన ఒకసారి వీణాదిత్య గారు అన్నారన్నమాట ఈ మాట. ఒక ఇంటర్వ్యూలో చెప్తూ సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పుకుంటూ వస్తూ, నా గురించి గంట సేపు మాట్లాడావు, ఎంత బాగా మాట్లాడావని ఆయన పొగిడారంట. సింగపూర్ సభకెళ్ళినప్పుడు. ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఈయన. సో, ఆదిత్య గారిది ఒక స్టేట్మెంట్. అవునండి, నేను ఎంతైనా మాట్లాడగలుగుతాను, ఎంత గొప్పగా అయినా. బికాజ్ నేను మాట్లాడుతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్న గొప్ప విషయం గురించి. మీకేముందండి మాట్లాడడానికి మా వెధవ జీవితం తప్ప అని. సో, ఆయన గురించి రాస్తున్నాం కాబట్టి బరువు, బాధ్యత, దాంతో పాటు ఆ పుస్తకంలో కంటెంట్ ఆల్రెడీ ఉంటుంది గానీ, రాసే నా మీద బరువు, బాధ్యత అండ్ రెండిటితో పాటు నేను నేర్చుకుంటున్నది కూడా చాలా ఉంది. ఇన్ ద ప్రాసెస్. ఇప్పటికి నేను 3, 4, 5, 6 ఇలా డ్రాఫ్టులు రాసేసి, కొట్టేసి, చించేసి, మళ్ళీ రాస్తూ జనరల్లీ నేనంత చేయను. ఇంత చేస్తున్నాను అంటే దానికి కారణం మళ్ళీ ఆయనే. సో, ఒక పుస్తకం రేపొద్దున ఇంకోరికి సహాయపడాలి అన్న కాంక్షతో రాస్తున్నాను కాబట్టి, నేను కూడా అదే ప్రాసెస్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి, ఐ హోప్ నేను ఏవేవైతే అధిగమిస్తూ వచ్చానో, చదివిన వ్యక్తికి అలాంటివి ఎదురవుతాయి, అలాంటి మార్పులు జరుగుతాయి అని. ఇందులో కొంత స్వార్థం నాదే. బీయింగ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ నేను ఇందాకన్నట్టు మానసిక విశ్లేషణను, మానసిక స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కొంతైనా ఈ పుస్తకం చదివి వాళ్ళు కొంచెం థాట్ ప్రాసెస్‌ని, లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే, నా దగ్గరికి కొంచెం తక్కువ జనాలొస్తే, నేను కొంచెం ఎక్కువ సేపు రాసుకోగలను. సో, అలా జరుగుతూ ఉంటుంది. నేనెప్పుడూ సరదాగా అంటాననమాట. మెడిసిన్ ఏదైతే ఉందో, అది నాకు నా కథలకి పుట్టిల్లు. ఓకే. అక్కడి నుంచి నా కథలు పుడతాయి. కాబట్టి నేను నా రచనను ఆపకూడదు. ఎందుకంటే నా ఆలోచన కంటిన్యూటీ. కానీ పుట్టిల్లు మాత్రం నా మెడికల్ ప్రాక్టీస్. సో, ఆ 2 కలిసే ఉంటాయి. నేను ఇందాక అన్నట్టు ఇంటర్‌ట్వైన్డ్, అందుకు ఇంటర్‌ట్వైన్డ్. సో, అలా కొంత అక్కడ నాకు జనాలు తక్కువొస్తే కొంచెం రాసుకోవచ్చు. ఎవరైనా ఎక్కువ మంది రావాలనుకుంటారు. మీరు తక్కువ మంది వస్తే బావుంటారు. నేనెప్పుడూ నమ్మే సిద్ధాంతమేనండి. నా అవసరం మీకు అస్సలు రాకూడదనే కోరుకుంటాను. నా వాట్సాప్ స్టేటస్ కూడా పెడతాను. ఓకే. నా అవసరం మీకెప్పుడు రాకూడదని కోరుకుంటాను. వస్తే మాత్రం ముందుంటాను. ఎందుకంటే ఇంకో వ్యక్తి కష్టపడాలి ఆర్ వాడికి రోగం రావాలి అని అనుకోవడానికి ఎందుకో మళ్ళీ ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది గాబట్టి ఆయన కారణమే అంటాను నేను. మనం అనుకోలేం గదండీ. జగమంత కుటుంబం అంటే నా కుటుంబ సభ్యుడు ఎలా సఫర్ అవ్వాలని నేను కోరుకుంటాను. నాకు భుక్తే అయ్యుండొచ్చు. నేను అక్కడి నుంచే డబ్బులు సంపాదించుకుంటున్నానేమో. కానీ సరే. ఐ మీన్ ఇంకోరి కష్టం మీదే కదా నేను. సో, కొంచెం తగ్గినట్టే. అక్కడ అలా రాకూడదు అని. అన్నది నా ఆకాంక్ష. కాకపోతే ఇది హోప్‌ఫుల్ బిహేవియర్ అంటాము. కానీ వాస్తవానికి ఏంటంటే
పాత రోగాలు పోతే కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. అవును. సో, రోగాలు అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని ఎంత తక్కువ చేయగలం? ఎంత హాయిగా ఉండగలం? హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఎంత పెంచగలం అన్నదే మన డిస్కషన్ పాయింట్ అవ్వాలి. అవును. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పుడు ఈ వ్యాధులనేవి తగ్గుతాయి. వ్యాధులు తగ్గుతాయి. అంత మాత్రమే కాదు, మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఉంటుంది. హ్మ్. అది కూడా పెరుగుతుంది. హ్మ్. సో, అందరూ ఆనందంగా ఉండాలండి. హ్మ్. ఉపనిషత్తుల్లో అనుకుంటాను. అంత మాత్రమే కాదు, జంధ్యాల గారి సినిమా పేరు గూడా ఉంటుంది. హ్మ్. 'ఆనందో బ్రహ్మ.' అవును. ఈ యండమూరి గారి టైటిల్ కూడా అనుకుంటాను. కరెక్ట్‌గా గుర్తులేదు కానీ, హ్మ్. అంత ఆనందంగా ఉండగలగాలి. హాయిగా నవ్వగలగాలి. హ్మ్. ఇంకో వ్యక్తిని చూస్తే ఈర్ష్య పడగూడదండి. హ్మ్. జీవితం అంత హాయిగా ఉండాలి. అవును. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందుతూనే హ్మ్. మళ్ళీ లోటుండాలి. హ్మ్. కానీ ఆ లోటు ఎలా ఉండాలి అంటే, మనం ఇంకొంచెం ఇంకొక్క అడుగు ముందుకేయడానికి మనల్ని ప్రేరేపించేలా ఉండాలి తప్ప, మనల్ని ఈర్ష్య, ద్వేషాలు, అసూయలతో బతకనిచ్చేలాగా ప్రేరేపించకూడదు. హ్మ్. మనకి ఇవన్నీ కామన్‌గా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. హ్యూమన్‌గా నాకు కూడా ఈర్ష్య ఉంటుంది. హ్మ్. నాకు కూడా కోపమొస్తుంది. నాకు కూడా ఏదో అన్ని ఎమోషన్స్ ఉంటాయి గదా! హ్మ్. కానీ అవన్నీ నా అధీనంలో ఉండాలి. హ్మ్. నేను వాటి అధీనంలో కాదు. అవును. సో, నాకు కోపమొచ్చింది. ఓకే. నాకు కోపమొచ్చింది. నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అక్కర్లేదు అంటే నేను ప్రదర్శించనక్కర్లేదు. అది హ్మ్. నన్ను డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. అలా కాకుండా నాకు కోపమొస్తే నేను 2 బాటిల్లు ఇసిరేసేయాలి. నేను ఉన్న టీవీని పగలగొట్టేయాలి. అప్పుడు నేను రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతా. హ్మ్. అది ఏమాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా! అవును. అలా. అంటే ఇప్పుడు మీరు కోపం గురించి చెప్పిర్రు గదా! నాకు ధోని గుర్తొచ్చారు. ఆయనను కూలెస్ట్ కెప్టెన్ అంటాం గదా! అవును. ఆయన ఒక మాట అంటారు. అంటే జనరల్‌గా మీరెప్పుడైనా ఒక కోపం వచ్చిన పర్సన్ కరెక్ట్ మాట్లాడడం చూసారా? అని లేదు. అంటాడు. ఒక 5 మినిట్స్ ఆగితే మనం అదే కోపం తగ్గిపోయినంక ఎంత వైస్‌గా మాట్లాడతాం. అంటే ఎంత నైస్‌గా అని. నైస్‌గా ఏం లేదండి. కోపమొస్తే మన ఐ మీన్ లాజికల్ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉంటాయో, లాజిక్స్ ఏవైతే ఉంటాయో పోతాయి. హ్మ్. అందుకే మీరు చూడండి, కోపమొచ్చిన వాడు తిట్టేటప్పుడు చాలా సార్లు మనం బూతులు వింటాం. హ్మ్. అవును. మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడమనండి. మాట్లాడలేరు. ఒక సభలో అనుకుంటాను, నాకు గుర్తులేదు. హ్మ్. ఆర్ ఒక ఇంటర్వ్యూలోనో హ్మ్. సీతారామ శాస్త్రి గారు ఇదే మాట అన్నారు. మీరు రోజులో వాడిన బూతులన్నిటిని ఒకసారి పేపర్ మీద రాసుకోండి. హ్మ్. చదవండి రాత్రి నిద్ర పట్టదు మీకు అని. అవును. నాకనిపించింది నిజమే కదా! హ్మ్. ఐ మీన్ చిన్న చిన్నవే అయ్యుండొచ్చు. అవును. కానీ మనం అవతల వ్యక్తిని కించపరుస్తున్నాం. అవును.